హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మేము ఊరికైతే బయలుదేరుతున్నాము మా అత్త వాళ్ళ ఇంటికి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి ఓకేనా. ఇప్పుడైతే చాలా రోజులు అయింది కదా నేను వ్లాగ్ చేసి, ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయండి. అందుకే చాలా బిజీగా ఉన్నాను అనమాట. నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి ఓకేనా. హాయ్ చెప్పు. హలో అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఆల్రెడీ ఊరికి అయితే బయలుదేరేసాం అనమాట. ఇక్కడ మా ఆయనకి కాల్ వచ్చింది, మాట్లాడుతూ ఇంకా బండి అయితే స్టాప్ చేశారనమాట. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది. మేము వచ్చేసి విలేజెస్ మీద వెళ్తున్నామండి. మామూలు నార్మల్ రోడ్లు కాకుండా విలేజెస్ మీద అయితే ఇట్లా బిన్నా వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేము ఇట్లయితే వెళ్తున్నాం అనమాట. నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. మా బాబు చూసి ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పి నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉందన్నమాట. వాడిని చూసి కనీసం అంటే 20 days అవుతుంది. ఇంకా ఎగ్జామ్స్ అని చెప్పేసి నేను వాడిని అయితే మా అత్త వాళ్ళ ఊరికి పంపించాను అనమాట. ఆ క్లిప్ అయితే నేను తీయలేదు. ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి. ఆల్రెడీ నేను నర్సింగ్ అయితే చేశాను. నర్సింగ్ అయిపోయాక ఇంకా ఓపెన్ లో డిగ్రీ అయితే రాస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ సెమ్. నెక్స్ట్ అయితే సెకండ్ ఇయర్ అనమాట. ఇక్కడైతే హెలికాప్టర్ ఒకే ఏరియాలో అది తిరుగుతుంది. మా ఆయన అయితే అది క్లిప్ ఒకసారి తీయని చెప్పన్నాడు అనమాట. అందుకే నేను క్లిప్ అయితే తీసాను. ఇంకా వెళ్తున్నాము. చాలా ఎండ అయితే ఉందన్నమాట. ఈ స్కార్ఫ్ అయితే అస్సలు ఉండటం లేదు, జారి జారిపోతుంది. ఇంకా నేనైతే గుమ్మున అలా టై చేసుకునేసాను. ఎండకి చాలా ఎండ అయితే ఉందన్నమాట. మన సైడ్ కంటే తమిళనాడు సైడ్ ఇంకా ఎక్కువ ఉంది ఎండలు. ఇంకా ఇక్కడైతే వీళ్ళు తండ్రి కూతురు తెలిసిందే కదండి. వాళ్ళ రిలేషన్ బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. అంటే డాడీకి డాటర్ కి ఉన్న రిలేషన్ అయితే అంత బాగుంటుంది అనమాట. వీళ్ళైతే ఇంకా ఈ పిల్ల మా పాప అయితే డ్రైవింగ్ అయితే చేస్తుంది. మా ఆయన అయితే ఆ పిల్లకి వన్ సైడ్ అయితే పట్టుకొని ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు, పట్టుకొని ఉన్నారు. ఇంకొక సైడ్ అయితే ఆ పిల్లకే వదిలేశారనమాట. వదిలేసి ఇంకా చెప్పిస్తున్నారు, ఇలా 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 వెళ్ళాలి, గుంతలు వచ్చినప్పుడు స్లోగా వెళ్ళాలి అని చెప్పిస్తున్నారు. ఇంకా నేనైతే తిడుతున్నా, నేను వెనకాల కూర్చొని, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నేనైతే దిగేస్తాను అని చెప్పి. ఇంకా వాళ్ళ ఇష్టానికి వాళ్ళైతే పోతూనే ఉన్నారు. నువ్వు ఏమన్నా అర్చుకొని నేను పోతానని చెప్పి పోతూనే ఉన్నారు. ఇంకా దగ్గర అయితే వచ్చేస్తున్నాము ఊరికి. ఇదైతే హొసూరు నుంచి మా ఊరికి వెళ్ళేటప్పుడు అన్నమాట. ఇక్కడైతే ఫుల్ రోడ్ అయితే బైపాస్ లాగా వేసేస్తున్నారు, మొత్తం హైవే లాగా వేసేస్తున్నారు. ఇక్కడైతే చూడండి, రోడ్డు చాలా ఇదిగా 1 year నుంచి మనకి మంచిగా రెడీ అయితే చేస్తున్నారండి. మా ఊరి దగ్గర ఇంకొకటి టాటా కంపెనీ అయితే పడింది అనమాట. అక్కడ టాటా కంపెనీ పడిన తర్వాత చాలా మందికి అయితే మంచిగా జాబ్స్ అవి అయితే దొరికాయన్నమాట. అంటే వేరే వాళ్ళందరూ ముందు లేబర్ కింద వేరే ఫ్యాక్టరీస్, అట్లా ఇప్పుడు వచ్చి మన సైడ్ ఫ్యాక్టరీస్ అంటాము, ఆ సైడ్ వచ్చి కంపెనీస్ అంటారు. అట్లా ఫ్యాక్టరీకి వెళ్ళి జాబ్ చేసేవాళ్ళు అనమాట. లేబర్ జాబ్ లాగా, అంటే హెల్పర్స్ లాగా. ఇక్కడైతే టాటా కంపెనీలో మంచి జాబ్స్ అయితే దొరికాయి. ఇప్పుడు చాలా మందికి అయితే మంచి జాబ్స్ దొరికాయి. దొరికి ఇంకా వాళ్ళ లైఫ్ అయితే మంచిగా ఇప్పుడు ఉందన్నమాట. టాటా కంపెనీ పడ్డాక ఇట్లా జనాలకి అయితే మంచిగా హెల్ప్ అయింది. మా ఊరి పక్కనే అండి, 2 kilometers కూడా ఉండదు, ఆల్మోస్ట్ 1 kilometer అయితే ఉందండి. ఇదైతే నియర్ హొసూర్ అన్నమాట. హొసూర్ నుంచి వెళ్ళేటప్పుడు, హొసూర్ అవుట్స్కట్స్ అన్నమాట, ఓకేనా. ఇంకా నెక్స్ట్ అయితే మనకి బస్ స్టాండ్ వచ్చేస్తుంది. బస్ స్టాండ్ తర్వాత డైరెక్ట్ ఒకే రోడ్ అన్నమాట మన ఊరికి. ఊరికి వెళ్ళాక అసలు నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. వాడైతే ఎలా రియాక్ట్ అవుతాడని మా ఆయన కూడా అసలు చెప్తున్నాడు, ఎక్సైటెడ్ గా ఉన్నాడు అన్నమాట. ఎట్లా ఉంటాడో, ఏం చేస్తుంటాడో అని. అంటే చిన్న పిల్లలు అంటే ఎవరికైనా ఇష్టమే కదండి, అలానే అన్నమాట. ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి మనకి హొసూరులో ఉన్న బాయ్స్ హై స్కూల్ అయితే వస్తుందండి. ఇదే మనకి బాయ్స్ హై స్కూల్, ఓన్లీ బాయ్స్ మాత్రమే ఉంటారు ఈ స్కూల్లో. నెక్స్ట్ వచ్చి మనకి
ఇది వచ్చేసి మనకి తేర్పేట అంటాము. అదే అన్నమాట. ఇదంతా మనకి అదే ఏరియా. చాలా ఇది రౌడీజం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ ఏరియాలో, ఈ పర్టికులర్ ఏరియాలో. ఇంకా నాకు పెద్దగా అయితే ఏం తెలియదు అనమాట. అంటే మేము ఉండేది హోసూర్ కన్నా కొంచెం దూరం కదా, అందుకు నాకు పెద్దగా ఈ ఏరియాస్ గురించి అంత ఏం తెలియదు. నెక్స్ట్ ఇదైతే హోసూర్ నుంచి బయట వచ్చాక మనకి ఈ ఏరియా అనేది మొత్తం ఇలా అయితే ఉంటుంది. ఇదైతే మనకి నియర్ టు ఈ ఊరి పేరు వచ్చేసి మనకి శాన్మో అంటాము. ఇది వచ్చి ఫారెస్ట్ ఏరియా అన్నమాట ఇదంతా. కానీ ఇక్కడ చెట్లు చూడండి ఎంత గ్రీన్ గా ఉన్నాయో. ఇప్పుడైతే మనకి ఇట్లా ఎండకి ఇలా ఎండిపోయాయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, 2 జింకలు అయితే ఉన్నాయి. మా ఆయన చూశాడు, నాకు కనిపించలేదు అనమాట. మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్ళారనమాట అక్కడికి. చూపి అని చెప్పేసి క్లిప్ అయితే తీశాను. కానీ అవంతా క్లియర్ గా కనిపించలేదు. అవైతే 2 జింకలు ఉన్నాయి. అడవిలో ఇంకా ఇట్లా అడవి ఎండిపోతుంటే ఇంకా అవి బయటికి రాకోకుండా ఉంటాయండి చెప్పండి. ఇంకా బయటికి అయితే రోడ్డు సైడ్ కి అయితే వచ్చేసాయి చూడండి. ఇక్కడ వెళ్ళిపోతుంది అది. 2 జింకలు అయితే ఉన్నాయి. మా ఆయన ఇంకా చాలు అని చెప్పి వచ్చేసాను. ఇంకా వస్తూ ఉంటే ఇంకా రోడ్స్ అయితే చూస్తున్నాం ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు అనేసి. మంచిగా రోడ్స్ అయితే బాగా క్లియర్ చేస్తున్నారు. తమిళనాడు సైడ్ అయితే నాకు తెలిసి గవర్నమెంట్ అయితే పర్వాలేదండి, చాలా వరకు ఇదైతే బాగున్నారు. మన ఆంధ్ర సైడ్ తో పోల్చుకుంటే తమిళనాడు సైడ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇదంతా అడవి ఫారెస్ట్ అండి. శాన్మోలో ఫారెస్ట్ అన్నమాట. ఎంత గ్రీనరీ అయితే ఉంటుందో అలాంటిది ఇప్పుడు ఎండాకాలం వచ్చేసరికి మనకి ఇలా అయిపోయింది అనమాట. ఫుల్ ఎండిపోయిన ఆకులంతా ఏమీ అక్కడ ఆకులు అనేవి గ్రీన్ గా లేవు. నెక్స్ట్ ఇదైతే మనకి రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, సేమ్ ఏరియా మనకి ఇట్లా పక్కన అయితే ఉందన్నమాట. సేమ్ ఏరియా ఇది అక్కడక్కడ కొంచెం మనకి ఇలా మట్టి రోడ్ అయితే వదిలేశారు. మనము ఇట్లా వెళ్ళాలి, మట్టి రోడ్ లో వెళ్ళాలన్నమాట. అంటే మనకి మామూలు రోడ్ ఒకటి, తర్వాత బైపాస్ ఒకటి అయితే ఉంటుంది. మామూలు రోడ్ లో ఇంకా పల్లెలు అవన్నీ ఉంటాయి కదా, పల్లెలకు వెళ్లే వాళ్ళు ఇంకా మామూలు రోడ్ లో వెళ్ళాలి. లేదు ఒకటే రూట్ వెళ్ళాలి అనే వాళ్ళకి ఇట్లా బైపాస్ లో అయితే వెళ్ళొచ్చు. మళ్ళీ జారిపోకుండా స్కార్ఫ్ అయితే కట్టేసుకున్నాను నేను గట్టిగా. ఇంకా ఆడవాళ్ళకి తెలిసిందే కదండి, ఫేస్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్. ఇంకా డస్ట్ వల్ల ఇంకా ఫేస్ అయితే పాడైపోతుంది చెప్పేసి నేను స్కార్ఫ్ అయితే చుట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదా ఆ కొండ వచ్చేసి మన ఊరు పక్కనే ఉండేదన్నమాట. ఆ కొండ అక్కడ వచ్చేసి మనకి 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆంజనేయ స్వామిది, తర్వాత ఇంకొకటి రాముల వారిది అయితే ఉందన్నమాట. 2 కొండలు అయితే ఉన్నాయి. కొండ మీద ఈజీగా కొండ అనేది ఎక్కేయచ్చు అనమాట. మంచి ఫేమస్ అయిన కొండ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి మా ఆయన మా మరిది గారు ఈ స్కూల్లోనే చదివారనమాట. ఇది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్. నేనైతే ఈ వీడియోలో ఇంటర్నేషనల్ స్కూల్ చూడండి అని చెప్పి ఈ వీడియోలో చెప్పాను. మా ఆయన అయితే నవ్వాడు అనమాట. ఇదైతే మనకి కొండ అండి. నేను అప్పుడే అక్కడ చూపించాను కదా, అదే కొండ ఇది. ఈ కొండ కూడా మనకి సైడ్ లో కొంచెం వరకు అయితే లేపేశారు. ఎందుకంటే రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అందుకైతే ఇంకా కొండని లేపేశారనమాట. ఇప్పుడైతే మనకి అట్లా కొట్టేసాక కూడా మనకి ఈజీగా ఉంది కొండ ఎక్కేకి కానీ దిగేకి కూడా. మనకి కొండ అయితే ఈజీగా ఉంది అన్నమాట. ఇదైతే మనకి ఆల్ ఓవర్ కొండ చూడండి. ఇక్కడ వీళ్ళైతే ఎక్కుతున్నారు. మనకి చాలా ఈజీగా ఉంటుంది కొండ ఎక్కడానికి, దిగేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. నేనైతే ఒక 2 టైమ్స్ అయితే ఎక్కాను అంతే, కానీ ఎక్కలేదు. చాలా సార్లు అయితే ఎక్కలేదండి. మనమైతే ఇట్లా వెళ్తున్నాం ఈ మట్టి రోడ్ లో. అట్లా వెళ్తే బస్ స్టాండ్ లో దూరి మళ్ళీ మన ఇంటికి రావాలి. కానీ ఇక్కడ మనకి డైరెక్ట్ ఇట్లా ఒకే రోడ్ ఉంటుంది అనమాట. బైపాస్ నుంచి డైరెక్ట్ ఒకే రోడ్ అయితే ఉంటుంది దీనిపైన. ఇప్పుడైతే చాలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి మా చుట్టుపక్కల. అంటే ఇప్పుడు బైపాస్ పడుతుంది కదా అని చెప్పేసి షాప్స్, రూమ్స్, ఇంకా హౌసెస్ మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బాగా డెవలప్మెంట్ అయిపోయింది అనమాట. మాదైతే టౌన్ ఏరియా లాగా. ఇప్పుడు మా ఊరికి
చిన్న చిన్న పల్లెలు ఉంటాయి కదా, అలాంటి పల్లెలు వచ్చి మా ఊరికే రావాలన్నమాట. ఏదైనా తీసుకోవడానికి కానీ లేకపోతే హాస్పిటల్ అలా మా ఊరికే రావాలన్నమాట. ఓకేనా. ఇక్కడైతే మా ఇంటి దగ్గర కొత్తగా రోడ్డు అయితే వేశారు, చాలా బాగా వేశారనమాట. ఈ రోడ్డు కూడా ఎంత గొడవ చేశారు అసలు. మేమైతే పోలేదు, మా అత్త అయితే ఉన్నిందనమాట. వీడిక్కడ పడుకొని నిన్నాడండి. పడుకొని నింటే నేనే లేపించాను వీడిని. ఆ క్లిప్ అయితే నేను తీయలేదు. ఇంకా లేచినాడు, లేస్తాను నవ్వుతాడేమో అనుకుంటే ఏడుస్తూనే ఉన్నాడు. వీడైతే ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా ఎత్తుకున్నాను అనమాట. ఎత్తుకొని ఇంకా కొంతసేపు నాన్న ఎక్కడన్నా అంటే బయట వాళ్ళ నాన్న వచ్చి ఇంకా బయట ఉన్నాడు. ఇంకా లేచాడు, లేచి ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు. వాళ్ళక్క వీడు ఇంకా ఇద్దరు సైకిల్ ఎత్తుకుని ఆడుకుంటూనే ఉన్నారు. చూడండి ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. నేనైతే నవ్వుతాడేమో హాయ్ చెప్తా అంటే చెప్పుకున్నా అని చెప్పి ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. అంటే పిల్లలకి నిద్రపోతుంటే లేపేయకూడదన్నమాట, వాళ్ళకి చాలా నిద్రతో ఇంకా ఏడుస్తారు. చూడండి ఇక్కడైతే ఇద్దరు ఒకటైపోయి సైకిల్ ఇదైతే ఆ పిల్ల అయితే వాడిని లాగుతుంది. మా మామయ్య అయితే అస్సలు పిల్లలకి ఎంత అంటే అంత ఖర్చు పెడతాడండి. నిజంగా ఇంత ఇదిగా ఎవ్వరు ఉండరు. వాళ్ళు వచ్చారంటే ఇంకా వస్తూనే ఇంకా ఐస్ క్రీమ్స్. మా పాప అయితే చాలా తింటుంది మా మామయ్య దగ్గర. ఏం కావాలంటే అదంతా కొనిస్తారు. ఇంకా ఐస్ క్రీమ్స్ తెప్పించారు వాడికి. నాకు ఇరా అంటే మీరు ఇస్తాను రా అని చెప్పాను. వాడు నన్ను పిలుచుకొని పోతున్నాడు. ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేశారనమాట ఇంకా తినడము. రా ఇస్తాను అంటున్నాడు వాడు. ఇక్కడ మా ఇంటి పక్కన వచ్చి ఇంకో పిల్ల, అది మా పాతిల్ అనమాట. అదైతే వేరే వాళ్ళకి రెంట్కి అయితే ఇచ్చారు మా మామయ్య వాళ్ళు. వాళ్ళ పాప అనమాట, పాప చిన్న పాప. ఇక్కడ మా అత్తయ్య దాన్ని కడుగు అంటే నేనైతే కడుగుతున్నాను ఆ బైక్ని. ఇదైతే మనకి అక్కడ ట్యాంక్ అయితే పెట్టారు. ఆ ట్యాంక్ నుంచి వాటర్ తెచ్చి మా పాప అయితే ఇస్తుంది. నేనైతే అన్నిటికీ ఇక్కడ చల్లుతున్నాను అన్నమాట. లాగైతే నేను ఫుల్గా తీయలేదండి, కొంచెం క్లిప్స్ అయితే తీసాను. నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన దాంట్లో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఉండే వాళ్ళు ఇంకా ఎదుగుతుంటారు. సపోర్ట్ చేయండి, అందరికీ సపోర్ట్ చేసి అందరూ బాగుండాలని. ఇంకా ఇక్కడైతే అయిపోయింది, వాషింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం కూడా తినేసాము అన్నమాట. వీళ్ళకి ఇద్దరికి నీళ్ళు ఉంటే అసలు ఏమి వద్దు. నీళ్ళు స్నానం చేసి బట్టలు వేసింది. ఇంకా వాడు అసలు మళ్ళీ స్నానం చేశాడు ఆ నీళ్ళల్లోనే. అట్లా చేస్తున్నాడు. ఆ బకెట్ ఎత్తుకొని ఇంట్లో పెడతానంటే మళ్ళీ ఏడుస్తున్నాడండి. నాకు నీళ్ళు కావాలని చెప్పి చూడండి, మళ్ళీ బకెట్ అయితే ఎత్తుకొని పోతాడు వాడు. మళ్ళీ ఎత్తుకొని వస్తానని చెప్పి బకెట్ అయితే ఎత్తుకొని పోతున్నాడు. ఇంకా ఏమన్నా వేసుకొని గమ్మున. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.